మన శివశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నారు. వస్తూనే పండగని ఒక రేంజ్‌లో సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పాలి. అసల ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించి ఏ రేంజ్‌లో హై బజ్ క్రియేట్ చేశారో మనం ఆల్రెడీ చూసాం. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవుతూనే అనేక సాంగ్సు, ప్రమోషన్సు దద్దరిల్లిపోయేలా చేస్తున్నారు. అసలు నిజంగా చెప్పాలంటే ఒక పక్క 'నయనతార' గారు ఇప్పటివరకు ఏ సినిమాకి ప్రమోట్ చేయనటువంటి విధంగా ఈ సినిమాని ఆవిడ కూడా అసలు ప్రమోషన్స్‌కే రారు, అసలు ఈవెంట్స్‌కే రారు అనుకునేటువంటి 'నయనతార'తో ప్రమోషన్స్ కూడా చేపిస్తున్నారు అనిల్ రావిపూడి. మరి ఏం పెట్టారో తెలీదు. ఇకపోతే మెగాస్టార్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లే. ఇప్పటికే ఆయన గ్రేస్‌ని చూస్తూ, ఆయన స్టెప్పులను చూస్తూ పిచ్చెక్కిపోయేలా చేస్తున్నారు. 100 మిలియన్స్‌కి పైగా మన శివశంకర వరప్రసాద్ నుంచి వచ్చినటువంటి ఒక సాంగు 100 మిలియన్స్ వ్యూస్ ఒక్క తెలుగులోనే వచ్చాయంటే మెగాస్టార్ క్రేజ్ ఏంటో ఆలోచించండి. ఇప్పటివరకు ఎంతోమంది టాప్ స్టార్సే ఆ రికార్డ్ని క్రియేట్ చేయడానికి చాలా కష్టాలు పడ్డారంటే అటు మెగాస్టార్ మాత్రం అలా కొట్టేశారు అంతే. 70 ఏళ్ల వయసులో ఆయన పడేటువంటి కష్టం చూస్తుంటే ఆయన నిజంగా ఆ స్టెప్పులు, ఆ గ్రేసు, బాసు నువ్వు సూపర్ బాసు అనాలనుంది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ, ఏ రకంగా చేస్తారు అనేది చాలామందికి ఆసక్తికరంగా ఉంది. ఈ నెల 12వ తారీఖు సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే యూఎస్కి సంబంధించినటువంటి టికెట్స్ అన్నీ కూడా హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. మరి సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలు పెడుతున్నారు, దానికి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఎప్పుడు చేస్తున్నారు అనేది చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. ఈ నెల 7వ తారీఖున హైదరాబాద్లో, అలాగే రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాల్లో రాజమండ్రిలో ఒకటి నిర్వహించాలని చెప్పి మూవీకి సంబంధించినటువంటి యూనిట్ అందరూ కూడా భావిస్తున్నారట. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలో రెండిట్లో కూడా ఒక 2 ఈవెంట్లను ఏర్పాటు చేయాలనేటువంటి ప్లాన్లో ఉన్నారట. దానికి ఒక చోట రామ్ చరణ్ గారిని, ఇంకొక చోట పవన్ కళ్యాణ్ గారిని పిలవబోతున్నారన్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే విక్టరీ వెంకటేష్ గారు, నయనతార గారు, ఇంకా చాలామంది కాస్ట్ అండ్ క్రూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వబోతున్నారట. పూర్తి స్థాయిలో అనిల్ రావిపూడి గారు ప్రమోషన్స్ని దద్దరిల్లిపోయేలా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. నార్మల్గానే మనకు తెలుసు అనిల్ రావిపూడి గారు ఎలాంటి ఇవన్నీ ప్లాన్ చేస్తారో తెలుసు. అంటే సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ని ఎంత భారీ ఎత్తున చేస్తారో, అది కూడా సంక్రాంతికి వచ్చేటువంటి సినిమా అంటే మనం F2 నుంచి మనం ఆయన దగ్గర నుంచి చూసుకోవచ్చు, ఇంకా అంతకు ముందు నుంచి కూడా చూసుకోవచ్చు అనుకోండి. బట్ ఆయనకంటూ అసలు ఈ ప్రమోషన్స్ని ఒక రేంజ్లో చూపిస్తారు. అసలు ప్రమోషన్స్ని ఒక సినిమాలా చూపించేటువంటి పని అనిల్ రావిపూడి గారు చేస్తారు. అలాంటిది ఒక పక్క మెగాస్టార్, ఇంకొక పక్క నయనతార, వెంకటేష్ గారు అసలు ఒక రేంజ్లో ఫన్ను ఈ ఈవెంట్స్లోనే ప్లాన్ చేస్తున్నారట. అవన్నీ కూడా మనకు వన్ బై వన్ అంటే ఇప్పటికీ దాదాపు కరెక్ట్గా 10 రోజులు ఉందని అనుకోవాలి. ఈ 10 రోజుల్లో ఒక మ్యాసివ్ అప్డేట్స్ని ఇస్తూనే, ఈవెంట్స్ని ప్లాన్ చేస్తూ, ప్రతిరోజు ఒక దద్దరిల్లిపోయేటువంటి అనౌన్స్మెంట్ చేస్తూనే సినిమాకి బూస్ట్ ఇచ్చేటువంటి పనులు ఉన్నాయట. చాలా సాంగ్స్ ఉన్నాయట. ఆ సాంగ్స్ కూడా దద్దరిల్లిపోతాయట. ఇప్పటి వరకు మీసాల పిల్ల కావచ్చు, మొన్న వచ్చినటువంటి వెంకీతో ఉన్నటువంటి సాంగ్ కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే తర్వాత వచ్చేవన్నీ కూడా దానికి మించి ఉంటాయని కూడా చెప్తున్నారు.